వెల్కమ్ బ్యాక్. ఇవాళ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం 12:15 దీనిపై ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి విమర్శలు ఎక్కుపెడుతున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా బీజేపీ గవర్నర్ కోటాలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఎట్లా నామినేట్ చేస్తారు, ఆయన ఒక నేరస్తుడు అని చెప్పేసి ఏదైతే ముస్లిం ఓట్ల కోసమే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అన్నటువంటి విధంగా అటు బీజేపీ ఆరోపణ చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ను గెలిపించేందుకే బీజేపీ ఇటువంటి మాటలు ఇటువంటి విమర్శలు చేస్తోంది అంటోంది కాంగ్రెస్. మరోవైపు ఈ ఓట్ల కోసమే ఒక వర్గం ముస్లిం వర్గం ఓట్ల కోసం మాత్రమే ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నారని అటు బీఆర్ఎస్ కూడా విమర్శిస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, నమస్తే అండి బాలరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. రవికుమార్ గారు నమస్తే అండి. చెప్పండి ఏంటి అంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే ఇప్పుడు ఆ వర్గానికి అన్యాయం జరిగింది, వాళ్ళపైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే మంత్రి పదవి ఉండదా ఒక్కటైనా అని విమర్శలు చేసినటువంటి క్రమంలో ఇప్పుడు ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు ఆ ఓట్ల కోసం మాత్రమే ఇచ్చారు, మళ్ళీ ఆయన నామినేట్ చేస్తారు గవర్నర్ కోటాలో ఒక నేరస్తుడు అన్నటువంటి విధంగా మళ్ళీ బీజేపీ మాట్లాడుతోంది. ఎట్లా చూడాలి మేము? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో మిత్రులు బాలరాజ్ గారికి అదేవిధంగా ఇందిరా గారికి నమస్తే. ఏమండి జోష్ణ గారు, తెలంగాణ ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఈ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలాగా జరగట్లేదు. ఆ ప్రజల కోసము, ప్రజల అభివృద్ధి కోసము, ప్రజల సంక్షేమం కోసము జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు. కేవలము హిందువులు ముస్లింల మధ్య జరుగుతున్నటువంటి పోటీగా ఈ రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతాయి అంటే ఒకటే సైడ్ ఆ 1,20,000 ఓట్ల మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ 1,25,000 మైనారిటీ ఓట్లు ఒకటే పార్టీ గంపగుత్త పడాలనే ఒక ఆశతో వీళ్ళిద్దరు కూడా వెంపర్లాడుతున్నట్టుగానే అనిపిస్తా ఉంది. సామాన్య ప్రజానికి ఏమనుకుంటున్నారంటే, అది ఇదేమైనా హిందూ ముస్లిం ఓట్లు నడుస్తున్నాయా, హిందూ ముస్లింలకు ఏమైనా గొడవ జరుగుతుందా, ఎందుకు ఈ రెండు పార్టీలు కూడా కేవలం ముస్లింల గురించే మాట్లాడుతున్నారు, ఎందుకు హిందువులు లేరా ఈ నియోజకవర్గంలో? రవికుమార్ గారు వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళు బాకీ కార్డ్ అని బీఆర్ఎస్ వెళ్తోంది, మేము ఇవి చేశాము మా 2 ఏళ్ల పాలన రెఫరెండం అని వాళ్ళు అంటున్నారు. మీరు మాత్రమే ఈ రెండు వర్గాలకు సంబంధించి ప్రస్తావిస్తున్నారు, బీజేపీ అంటోందని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా, అసలు ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయి, 420 హామీలు ఎక్కడ పోయింది? అంతకుముందు బీఆర్ఎస్ పాలన జరిగినటువంటి గుండాగిరి ఎటు పోయింది, రౌడీజం ఎటు పోయింది, కబ్జాలు, ఆక్రమణలు, అడిగితే ప్రశ్నిస్తే కేసులు, అక్రమ కేసులు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవి రెండు మాట్లాడకుండా ఈ రెండు పార్టీలు ఏం చేసినో తెలుసా జోష్ణ గారు? ఈయననేమో ముస్లిం గ్రేవ్ యార్డ్స్ కి 2,700 గజాలు స్థలం ఇస్తాడంట, కానీ బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి ఒక గజ స్థలం కూడా ఇయ్యాడంట. ఈయననేమో శ్మశాన వాటికకి స్థలం ఎట్లియారో నేను కొట్లాడతా అని చెప్పేసి కేటీఆర్ అంటాడు. ఇక్కడేమో ఆయన అజరుద్దీన్ కి ముస్లిం మైనారిటీ కింద మంత్రి పదవి ఇస్తా, ఎలక్షన్ జరుగుతున్న టైంలో మంత్రి పదవి ఇస్తా అంటాడు. ఈయననేమో ఇక్కడ జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, ఆయన ఎవరు వచ్చి కానీ గుడి కడతా అంటే గుడి కట్టి కడుపు నిండుదా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడతాడు. ఆయననేమో రౌడీలకి గుండాలకి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడు. మరి కేటీఆర్ ఏమో సల్మాన్ ఖాన్ ఒక రౌడీని, ఒక పోక్సో కేసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తన పార్టీలో ఆహ్వానించి తన పార్టీలో తీసుకొని అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు డెవలప్మెంట్ పైన రెండు పార్టీలు మాట్లాడుతున్నాయా? రవికుమార్ గారు, ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నా. మీరు డెవలప్మెంట్ గురించి అంటున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఒక వర్గాలకు సంబంధించి కావాల్సినటువంటి బెనిఫిట్స్ కు సంబంధించే ప్రస్తావిస్తున్నారు. మీరు ఇవే అంశం మీరు లైన్ గా తీసుకుంటున్నారు. ఈ డెవలప్మెంట్ కు సంబంధించా, ఈ సంక్షేమానికి సంబంధించా ఆ రెండు పార్టీలే మేము మాత్రమే మాట్లాడుతున్నాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. మీరు మాత్రం ఈ ఒకటి పదే ఎంఐఎం ప్రస్తావన కావచ్చు, లేదంటే ఇక్కడ ఇంతకుముందు మీరు అన్నారు ఈ పెద్దమ్మ గుడికి సంబంధించిన స్థలం గురించి కావచ్చు, శ్మశాన వాటికకు సంబంధించి కావచ్చు, ఇచ్చేటువంటి స్థల కేటాయింపుకు సంబంధించి కావచ్చు, ఈ అంశాలనే కీలకంగా ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారంటే ఈ రెండింటి మధ్య అది క్యాష్ చేసుకునే పనిలో బీజేపీ ఉందనేదే వాళ్ళ విమర్శ. లేదండి, మీరు ఒక్కసారి ఆలోచించండి జోష్ణ గారు. పెద్దమ్మ గుడి టాపిక్ ఎప్పుడు తీసుకొచ్చినాము? ఎప్పుడైతే 2,700 గజాల శ్మశాన వాటికకి ముస్లింలకు కేటాయిస్తారన్నప్పుడు మేము మరి హిందువులు 3 లక్షల పైగా ఓటర్లు ఉన్నటువంటి హిందువులకి ఏమి ఇస్తారన్నప్పుడు ఆ ప్రశ్న తలెత్తినప్పుడు మేము ప్రశ్నించినాం. అదే అయ్యా మీరు 2,700 గజాల శ్మశాన వాటికి స్థలం ఇవ్వండి, కానీ పెద్దమ్మ గుడికి ఒక 100 గజాలు ఇవ్వండి. ఆ ప్రశ్న అప్పుడు వచ్చింది, మేము ముందు మాట్లాడలేదు. ఇంకోటి
ఎప్పుడైతే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ప్రచారం చేశాడో, ఎప్పుడైతే అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నా గురువు, నాకు రాజకీయ గురువు అన్నప్పుడు మేము ఎంఐఎం కి బీజేపీకి పోటీ అన్నాం. అంతకుముందు మేము అనలేదు. ఇంకో విషయం కూడా చెప్తాను. అజరుద్దీన్ కి మంత్రి పదవి ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ కేటీఆర్ గారు అంటే బిఆర్ఎస్ పార్టీ సల్మాన్ ఖాన్ అనే ఒక వ్యక్తిని, ఒక రౌడీ షీట్ ని, ఒక పోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తిని తన పార్టీలో ఆహ్వానించినప్పుడు ఎక్కడ ఈ ముస్లిం ఓట్లు మొత్తము కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి తరలిపోతాయో అని భయపడి హుటాహుటిన అజరుద్దీన్ గారిని మంత్రి పదవి కోసం, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ప్రకటించినప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. అరే మేము ఎప్పుడు కూడా మా స్వతహాగా మేము ఈ యొక్క హిందూ ముస్లిం వాయిస్ మేము తీసుకోలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందో, ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టిందో అప్పుడే ప్రశ్నిస్తున్నాం మేము. రవికుమార్ గారు, అయితే కాంగ్రెస్ నేతలు అంటున్నారు కేబినెట్ లోకి అజరుద్దీన్ రాకుండా బీజేపీ కుట్రలు చేస్తోంది అని అంటున్నారు. నిన్న టీపీసీసీ చీఫ్ మాట్లాడింది మీరు వినే ఉంటారు. ఏమండి, రాజ్యాంగం ప్రకారము మంత్రివర్గంలో ఎవరినైనా తీసుకునే హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఎలక్షన్ మోడల్ కోడ్ నడుస్తున్నది. ఎలక్షన్ మోడల్ కోడ్ ప్రకారం మీరు ఏ వ్యక్తికి అయితే మంత్రి పదవి ఆఫర్ చేసినారో ఆ వ్యక్తి ఆ ప్రాంత ఓటర్ గా ఉన్నాడా లేదా ఒక్కసారి చెక్ చేయండి. ఒకవేళ ఆ ప్రాంత ఓటర్ గా ఉంటే మీరు దాన్ని తాయిలాల కిందనే మీరు పరిగణించాల్సి ఉంటుంది అనే విషయాన్ని మేము ఈసీఐకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి మేము ఫిర్యాదు చేసి వచ్చినాం. నేనేమంటానండి జ్యోత్స్న గారు, నేను అంటే ఫెయిర్ గా మాట్లాడతాను. నాకేమి పెద్దగా ఈ హిందూ ముస్లిం చేయాలని ఏముండదు. నేను కూడా చదువుకునే వ్యక్తిని, నేను కూడా రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిని, అదే విధంగా ధర్మాన్ని కూడా నమ్మే వ్యక్తిని. మీరు ముస్లిం ఓట్ల కోసం ఇంతగా వెంపర్లాడుతూ ఈ యొక్క ముస్లిం యొక్క ఇష్యూను బయటికి తీసుకొచ్చింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత బిఆర్ఎస్ పార్టీ. అప్పుడు మేము మాట్లాడినాం, ఏమండి 2700 గజాలు మీరు స్థలం ఇచ్చారు, మంచిదే. ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్ లో అక్కడ మన ఈ యొక్క అపార్ట్మెంట్ కి రోడ్డు ఇచ్చారు, ఒక 600 గజాలంత రోడ్డు శ్మశాన వాటికకి ఇచ్చినారు. మేమేం అడుగుతున్నామండి? ఇప్పుడు పబ్లిక్ ఏమడుగుతున్నారండి? మెజారిటీ ఉన్నటువంటి హిందువులు ఏమడుగుతున్నారు అంటే 100 గజాల స్థలం ఏమైంది, చేయడానికి ఏమైంది? దాని గురించి అంత పెద్దగా దాన్ని పికెట్ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అక్కడ నుంచి తరలించి ఎక్కడో ఫిలింనగర్ లో ఏదో గుడిలో పెట్టేసి అంతగా వేధించడం ఎందుకు? కేటీఆర్ గారు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, లేకపోతే గుళ్ళు కడితే కడుపు నిండుతుందా, ఏం చేస్తావా చెప్పండి అని ఏమంటున్నారంటే వీళ్ళిద్దరు కూడా ముస్లింలను సంతుష్టీకరణ చేసుకోవడం కోసం హిందువులను ఆహ్వానిస్తున్నారు. ఎందుకంత ఒకసారి బాలరాజు గారు సమాధానం తీసుకుందాం. బాలరాజు గారు, ఎన్నిక కదా, కేవలం ఒక ఎన్నిక కదా. నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అదే ఒరవడితోనే వెళ్తోంది. ఆ వర్గం ఓట్ల కోసం ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారు, వాళ్ళ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్న కూడా ఏంటి, మెజారిటీ అయినటువంటి హిందువుల గురించి ఏం చేస్తున్నారు, అందులో మెజారిటీ అయినటువంటి బీసీల కోసం ఏం చేస్తారు చెప్పమని చెప్పండి. కానీ ఇది మాట్లాడరు. ముస్లిం మైనారిటీ అంటే ఎట్లా అండి? బాలరాజు గారు. జ్యోత్స్న గారు, ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ లో పెద్దలు రవికుమార్ గారికి, అదేవిధంగా ఇందిరా శోభన్ గారికి నమస్కారం. మేడం, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మేము నెల రోజులుగా ఏదైతే యూసఫ్ గూడలో కావచ్చు, రాత్రి శ్రవంతి నగర్ లో తిరిగినాము, అంతకంటే ముందు వెంకటగిరి కాలనీలో తిరిగినాము. అనేక కాలనీల్లో మేము ప్రచారం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పేది 2-3 అంశాలు మాత్రమే స్పష్టంగా ప్రజలకు వివరిస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అమలైనవి, ఈ రోజు 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు అమలవుతున్నాయనే అంశాన్ని స్పష్టంగా బేరేజ్ వేసుకుంటూ ప్రజలకు వివరిస్తా ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తా ఉంది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో గెలవబోతా ఉంది. సునీత గారు ప్రధానంగా గతంలో మాగంటి సునీత గారు, వారి యొక్క దివంగత నేత భర్త అయినటువంటి మాగంటి గోపినాథ్ గారు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మల్కన్ చెరువుకు సంబంధించినటువంటి డెవలప్మెంటే కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించడంలో కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ముస్లింలకు సంబంధించి రంజాన్ తోఫా విషయంలో కావచ్చు, క్రిస్టియన్ సంబంధించి క్రిస్టియన్ కావచ్చు. మేడం చెప్పండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అంటే డబుల్ బెడ్రూమ్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే జూబ్లీహిల్స్ కు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు పెద్ద ఎత్తున మంజూరు చేస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ హామీ ఇస్తున్నటువంటి క్రమంలో గతంలో మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు? 3500 ఇల్లు పైచిలకు ఏదైతే ఈ మన జూబ్లీహిల్స్ సంబంధించిన ఆ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పింఛన్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మల్కం చెరు చూడండి, మీరు ఏదైతే మెయిన్ రోడ్డు మీద మీరు రాయదుర్గం పోయే రూట్ లో మల్కం చెరు సంబంధించినటువంటి
ట్యాంక్ బండ్ నిర్మాణం కావచ్చు, దానికి సంబంధించిన గ్రీనరీ కావచ్చు, మీరు ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి మీరు వెళ్ళి. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు దివంగత నేత ఉన్న గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీగా, ఆ రోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ రోజు పురపాలక ఐటీ శాఖ మంత్రిగా ఉండడం, ఇవన్నీ కార్యక్రమాలు మీరు చేసుకోగలిగినాం. ఈ రోజు మీరు 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందనే అంశం స్పష్టంగా నిన్న జూపల్లి కృష్ణారావు గారు, మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వృద్ధురాలే ప్రశ్నించింది. ఈ రోజు అన్ని రకాల మీడియాలలో పేపర్లు వచ్చింది, అయ్యా మరి 4,000 రూపాయల పింఛన్ అన్నారు, మరి అదే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 పింఛనే మాకు వస్తా ఉంది, ఎందుకు ఇన్ని రోజులుగా చేయలేకపోతున్నారని వృద్ధురాలే ప్రశ్నిస్తుంది కదా మేడం. మేమేదో బీఆర్ఎస్ పార్టీగా ఈ పథకాలు వీటి గురించి మాట్లాడదాం. ఈ అజారుద్దీన్ కు మంత్రి పదవికి సంబంధించి మీరేంటి అంటే, ఒకవైపు బీజేపీ ఇప్పుడు ఎన్నికల కోసం ఇస్తున్నారు అని ఒకటి ఆల్రెడీ ఈసీ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుంది. అట్ ద సేమ్ టైం ఒక నేరస్తునికి ఎలా నామినేట్ చేస్తారు గవర్నర్ కోటా అని కూడా అటు బీజేపీ ప్రస్తావిస్తోంది. దానికి సంబంధించి అటు కాంగ్రెస్ విమర్శలు కాంగ్రెస్. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించి ఇస్తే నష్టం లేదు, కానీ ఒకవేళ ఆయనకి ఇస్తే 3 నాళ్ల ముచ్చటే, ఇప్పట్లో ఎమ్మెల్సీకి సంబంధించి ఖాళీ అయ్యే సిచ్యువేషన్ లేదు, ఇదంతా ఒక డ్రామాగా ఉంది అన్నటువంటిది మీరు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు అట్లా అనిపిస్తోంది? ఇప్పుడు మేడం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీకు చెప్పేది ఏంటంటే, అజారుద్దీన్ ఒక ఇండియన్ క్రికెటర్, ఇండియా భారతదేశానికి ఒక కెప్టెన్ గా నాయకత్వం వహించినటువంటి మనిషి, ఒక అద్భుతమైనటువంటి ఆటగాడు. దాంట్లో ఎటువంటి శేషభిషాలు లేవు. అజారుద్దీన్ అందరినీ గౌరవిస్తూ అందరూ అన్ని పార్టీల వాళ్ళు, దేశంలో ప్రజలందరూ గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన ఒక మంచి క్రికెటర్ గా, మంచి కెప్టెన్ గా అనేక రకాల సేవలు అందించి దాంట్లో ఎటువంటిది లేదు. కానీ ఇలా అజారుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతకి వారు జాయిన్ గతంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ నుంచి పోటీ చేశారు. ఒక 16,000 ఓట్లతోటి మా మీద ఓడిపోయారు. మళ్ళీ వారికి ఎందుకు ఎలక్షన్ లో టికెట్ కేటాయించలేని అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంది. ఒకవేళ కేటాయించిన తర్వాతకి కేటాయించకపోగా ఏం చేసినారు, వాళ్ళు ఎమ్మెల్సీగా నామినేట్ చేసినారు. ఆ గవర్నర్ నామినేట్ కోటాలో నామినేట్ చేసిన ఎమ్మెల్సీ మీద అనేక రకాల విమర్శలు ఉన్నాయి. గతంలో కుర్రా సత్యనారాయణ గారు, దాసో శ్రవణ్ కుమార్ గారు ఇదే 2 స్థానాలకి ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడితే వాళ్ళు కోర్టులోకి వెళ్ళబడితే దాని ప్రక్రియను ఆపమని చెప్పింది. మళ్ళీ హడావుడిగా వీళ్ళు క్యాబినెట్ ఆమోదం తెలిపి మళ్ళా ఏం చేశారు, దాసో శ్రవణ్ గారిని మన ఆ ప్లేస్ లో కోదండ రామ్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఒక ముస్లిం మైనార్టీ సంబంధించిన వ్యక్తికి వాళ్ళు ప్రమోట్ చేసినారు. మళ్ళీ తదనంతరం మళ్ళీ దాన్ని క్యాబినెట్ మళ్ళీ కోర్టు ఏదో చెప్తే మళ్ళీ దాని క్యాబినెట్ మళ్ళీ ఆమోదం చేసి కోదండ రామ్ గారితో పాటుగా అజారుద్దీన్ గారు నామినేట్ చేసినారు. అంటే ఈ నామినేట్ చేసిన ఎమ్మెల్సీ పట్లనే చాలా అపోహలు ఉన్నవి, కోర్టులలో చాలా సందిగ్ధాలు ఉన్నవి. ఎట్లా మీరు అజారుద్దీన్ మీరు ఎమ్మెల్సీగా ఇవ్వగలుగుతారనే అంశం స్పష్టంగా అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. రెండోది, ఇప్పుడు ఒకవేళ గవర్నర్ కోటా ఒకవేళ వివాదం ఉన్నట్టయితే ఇప్పుడు మీరు కాబోయే ఖాళీ సీట్లు కూడా లేవు. ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు? 2026లో ఇవి ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుంది. మరి అవి 2026 ఉంటే ఇప్పుడు 6 నెలల తర్వాత మీరు మంత్రులుగా తీసుకుంటే 6 నెలల్లో ఎమ్మెల్సీ చేయాలి. ఏ విధంగా చేయగలుగుతారు అనే అంశం స్పష్టంగా ఉంది. అంటే ఎమ్మెల్సీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇది 3 నెలల ముచ్చటగానే ఉంటది. ఓన్లీ అజారుద్దీన్ గారిని ముస్లిం మైనార్టీ ఓట్ల కోసము, లేకపోతే ఈ కూరలో కరాపాకు లెక్క ఉపయోగించింది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వాదిస్తా ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో ఖాళీ అయ్యే సీట్లు లేవు, ఫస్ట్ పాయింట్. 2, గతంలో పోటీ చేసిన అభ్యర్థిని ఎందుకు నిరాకరించిన అంశము. మరి ఈ విధంగా ఈ ఖాళీ లేవు, ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ లేవు, అభ్యర్థి ఇచ్చే అంశంలో మీరు నిరాకరించారు. ఎట్లా మీరు మంత్రి పదవి ఇస్తే, ఇప్పుడు మంత్రి పదవి గతంలో ఇచ్చారు అనుకోండి, ఎవరు తప్పటరు మేడం. ఎలక్షన్లు రేపు 11వ తారీఖు ఉన్నవి, ఇలా 31వ తారీఖు రోజు 10 రోజుల ముందు మీరు ఎమ్మెల్సీగా ఇచ్చి మేమేదో ముస్లింకి ఏదో చేసినాం, అజారుద్దీన్కి ఏదో చేసినాం, భవిష్యత్తులో మేము చేయబోతున్నాం అనేటువంటి అంశం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో వీటి పట్ల బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తా ఉంది. అంటే ఈ ఓటు రాజకీయాలే కదా, ఒక మైనార్టీ ఓట్లను గుంపు కొత్తగా వేసుకోవడం కోసమే కదా, అజారుద్దీన్ మీద ప్రేమ కాదు కదా అనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఇలా ముస్లిం సమాజం ఆలోచన చేయాలి. 22 నెలలుగా మైనార్టీల కోసం వీళ్ళు ఏం చేశారు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజల కోసం ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు కట్టినారు, అదేవిధంగా జూబ్లీహిల్స్ సంబంధించిన పేద ప్రజల కోసం వీళ్ళు ఏం చేసినారు. ఇలా 22 నెలలుగా బతుకమ్మ పండుగ 2 సార్లు వచ్చింది, ఏం చేశారు మేడం? బతుకమ్మ చీరలు ఇవ్వగలిగిరా? అదేవిధంగా ముస్లిం రంజాన్ కోప ఇవ్వగలిగిరా? క్రిస్టియన్ మైనార్టీ సంబంధించి ఏమన్నా క్రిస్మస్ కి ఏమన్నా వీళ్ళకు కానుకలు ఇవ్వగలిగిరా? ఇవన్నీ ఏం చేయలేరు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే, మెచ్చకపోతే, కొత్తగా ఇల్లు కట్టకపోతే, ఏదైనా డెవలప్ చేయకపోతే చేసింది ఏంది మేడం? దుర్గం చెరువు చూసిరండి, కేబుల్ బ్రిడ్జ్ చూసిరండి. అదే విధంగా మీరు బాలరాజు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎన్ని చెరువులను డెవలప్ చేశాం,
ఎన్ని సంబంధించినటువంటి వాకింగ్ ట్రాక్స్ డెవలప్ చేశాం, ఎన్ని పార్కులు డెవలప్ చేశాం. బాలరాజు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళ సమాధానం వాయిస్ తీసుకోవాలి కదా. ఇందిరా గారు గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. విన్నారు కదా, జూబ్లీహిల్స్ ఎన్నికల ఎఫెక్టే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం. సో దానికి సంబంధించి కంప్లైంట్ కూడా కోడ్ అమల్లో ఉండగా ఇవ్వడం చట్ట విరుద్ధం అని చెప్పేసి అటు కిషన్ రెడ్డి గారు నిన్న ఆరోపించడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. ఏంటి ఓన్లీ జూబ్లీహిల్స్ కోసమే ఇది ఒక డ్రామాగా కూడా బీఆర్ఎస్ చెప్తోంది. అంటే అది నిలిచే 3 నెలల ముచ్చటగానే ఉంటుంది, మంత్రి పదవి ఇచ్చినా కూడా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. 6 నెలల్లో ఆయన ఏ సభలోనూ లేరు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒక పదవి ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇది ఇప్పటి కోసం చేస్తున్న కాంగ్రెస్ చేస్తున్న డ్రామాగా అటు బీఆర్ఎస్ అంటోంది, మరోవైపు అక్కడ ఇవ్వడమే తప్పంటోంది బీజేపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న సోదరులకు, మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు ప్రతిపక్షాలకి ఆరోపించడము పరిపాటి. సో దీంట్లో మైనార్టీలకు ఇవ్వకపోతే ఇవ్వలేదని దాన్ని ప్రచారాస్త్రంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఇస్తే ఎందుకు ఇచ్చిరని మాట్లాడుతున్నారు. సో ద్వంద్వ వైఖరి ఎవరిదుందో ఈ సమాజానికి తెలుసు. గతంలో మైనార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది నాయకులు మైనార్టీ లీడర్లుగా చేస్తున్నారు. ఒక్క మహమ్మద్ అలీ గారిని ఒకరిని డిప్యూటీ సీఎం గా చేసి అన్ని తానే అనే విధంగా బిహేవ్ చేశారు. ఎందుకంటే తను ఏం చెప్తే అది వింటారు కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్ళారు. కనీసము గేటు దగ్గర అపాయింట్మెంట్ కూడా బయట నిలబెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి ఆయనకి. వీళ్ళంటే మైనార్టీల గురించి మాట్లాడేది, మైనార్టీల సంక్షేమం గురించి మీరు ఏం చేశారో చెప్పండి. ఎన్ని ఒక్కోటి ల్యాండ్లని ఎంత మీరు స్వాధీనం చేసుకొని ఆగం చేసి తెలియదు ఈ సమాజానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మైనార్టీలకు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి నిజాయితీ చాటుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలుగా మైనార్టీలను సంక్షేమంలో భాగంగా వాళ్ళని డెవలప్ చేసింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ అయినా మేము చేసింది ఉంది తప్ప ఇప్పటివరకు వీళ్ళు చేసింది ఏమీ లేదు. గతంలో 10 సంవత్సరాలు ఉండి ఏం చేసింది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఇందిరా గారు కోడ్ అమల్లో ఉండగా మీరు ఇవ్వడం తప్పు కాదు, కోడ్ అమల్లో ఉండగా చట్ట విరుద్ధం. ఇప్పుడు ఒకటి చెప్తాను, అది రాష్ట్రానికి సంబంధించిన కోడ్ ఎక్కడి వరకు ఉన్నది, ఓన్లీ హైదరాబాద్ పరిధి వరకే కదా. సో ప్రభుత్వ పాలసీ అనేది స్టేట్ పాలసీ లైన్ లో తప్ప దానిని మనం కోడ్ లో అయితే మరి గవర్నర్ గారికి తెలియదా? మరి గవర్నర్ గారు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు గమనించండి. టెక్నికల్ గా నిజంగానే ప్రాబ్లం ఉంటే గవర్నర్ గారు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు కదా. మరి గవర్నర్ గారు వాళ్ళ ప్రమాణ స్వీకారానికి టైం ఇచ్చారు అని అంటే అది కోడ్ లో లేనట్టే కదా అర్థము. ఆ మాత్రము గమనించకపోతే ఎట్లా కేంద్ర మంత్రి గారు ఆరోపణలు చేయడమే పరమావధిగా. అసలు మేము వాళ్ళకి పోటీలోనే లేమని మాట్లాడుతున్నారు. ఎంఐఎం వాళ్ళ పోటీ అని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తే వాళ్ళకేంటండి, ఎందుకు ఆ భయం అని అడుగుతున్నాను నేను. సో ఇవాళ మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది మీరు చెప్పినా చెప్పకపోయినా అది 100% కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. వాళ్ళు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ కుటుంబంతోనే కొనసాగినటువంటి వ్యక్తి. ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత మైనార్టీలకి భద్రత లేదనేది జగమెరిగిన సత్యం. బీజేపీకి బీఆర్ఎస్ కి ఓటేసి బీజేపీకి వేసినట్టే. ఇద్దరు ఒకే తాను ముక్కలు. బీజేపీ బుల్డోజర్ పైన టిఆర్ఎస్ కార్ రేస్ లో మూవ్ ఆన్ అవుతుందని అందరికి తెలుసు. మరి అలాంటప్పుడు వాళ్ళ మనగడం కోసం చేసే వాటి కోసం మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని తెలియజేస్తున్నాను. సో ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో ఒక బీసీ నాయకుడు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుడికి 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తికి మేము టికెట్ ఇస్తే మీకు ఎందుకు అక్కస్ అని అడుగుతున్నాము. బీఆర్ఎస్ లైన్ ఏంటి, స్థానికులకు మాత్రమే చెయ్యాలి అనేది కదా బీఆర్ఎస్ లకి. మరి స్థానికుడికే చేసినాము, మరి నీ పార్టీ లైన్ నువ్వు చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నాను మీకు ఇవాళ. సో సింపతి ఓట్లతోనే మీరు వెళ్ళాలి. అసలు సింపతి అనేది ఎక్కడ కనిపించట్లేదు. సింపతి ఉంటే అది మా నవీన్ పైన సింపతి ఉన్నది. ఎందుకంటే తను 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు, ప్రజలతో మమేకమై తిరుగుతున్నాడు, ఉన్నా లేకపోయినా స్వచ్ఛంద సంస్థ ద్వారా 10 మందికి సర్వీస్ చేస్తున్నాడు అనేది తన పైన ఉన్నది. సో ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ మా బీసీ బిడ్డలే, ఆలోచించుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా. కాబట్టి ఒక పార్టీలకు అతీతంగా ఒక మంచి విషయాన్ని చేసినప్పుడు స్వాగతించాల్సిన అవసరం ఉంది. మైనార్టీల డెవలప్మెంట్ కోసము ఇవాళ ఈ రాష్ట్రము చిత్తశుద్ధితో ఉన్నది. గతంలో 10 సంవత్సరాలు మైనార్టీ అంటే కేవలం రంజాన్ కి దావత్ ఇయ్యాలి, వాళ్ళకు ఒక ప్యాకెట్ ఇచ్చి పంపాలి. అదే విధంగా ఇందిరా గారు టికెట్ నిరాకరించారు, బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కొనసాగింపు కూడా ఇప్పుడు అనుమానంగానే ఉంది. ఇది కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల స్టంట్ మాత్రమే కాంగ్రెస్ అనేది చేస్తోంది అని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శలు మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు బాలరాజు గారు కూడా మాట్లాడారు కదా, 6 నెలల వరకు నిరూపించుకునే అవకాశం ఉండదు.
పిల్లి శాపనార్థాలు పెట్టడంలో ముందు నిలబడ్డారు. ఎందుకు అని అంటే పని జరగకూడదు, కాలిన కట్టలు పెట్టాలి, ప్రజల్లో ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్ళాలి, ఫేక్ ప్రచారం వైపు తీసుకెళ్లడంలో దిట్టగా ఉన్నారు. మనం చూస్తున్నారు ఒక ప్రముఖ పేపర్ ని ఫేక్ ప్రచారం అనని మాటలు నవీన్ అనడం చెప్పేసి దాన్ని ఆ పేపర్ పేరు పైన వాళ్ళు ఏ విధంగా ప్రచురించి చేస్తున్నారో చూస్తున్నాము. కేసు కూడా ఫైల్ చేసాం వాటిపైన. కాబట్టి టెక్నికల్ గా ఇప్పుడు పరిస్థితి టెక్నికల్ గా పరిస్థితి ఉందా అని అడుగుతున్నా ఇందిరా గారు. ఇది స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు నేను స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ ఇస్తున్నా మీకు. గవర్నర్ కోటాలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా ఆయనకి ఎలక్ట్ చేసినారు. సో దాంట్లో నామినేట్ అయినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నారు. ఇవాళ షబ్బీర్ అలీ గారు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా, సహాయ మంత్రిగా అంటారు, సీఎం ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్నారు. దానికి మైనార్టీలను అటాచ్ చేస్తూ, మైనార్టీ పౌర సంబంధాలకు సంబంధించి అటాచ్ చేస్తూ పని తీసుకుంటున్నారు. సో పర్టికులర్ గా మాకంటే ఒక మంత్రిత్వ శాఖలని పలు సందర్భాల్లో వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఒక ఎమ్మెల్యే కూడా మైనార్టీల నుంచి గెలిచి లేదు, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు మోరోవర్. కాబట్టి ఇవాళ ఈ హైదరాబాద్ యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో నిలబెట్టినటువంటి వ్యక్తి హజారుద్దీన్, ఒక క్రికెటర్ గా, ఒక సౌమ్యుడ్ గా ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి ఎందుకు నిరాకరించారు? సమానం చెప్పాలి. ఎందుకు నిరాకరించారు? టికెట్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇప్పుడు ఒకటి తెలియజేస్తా, తను ఆల్రెడీ ఇప్పుడు ఎవరికైనా ఏ పార్టీకైనా కూడా వాళ్ళ గెలుపు ఎలా ఏంటి అన్నదాన్ని బేరసారాలు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒక మైనార్టీల వైపు నుంచి తనకి ఉన్నటువంటి ఒక మాట, అది నా పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయము. ఒకసారి టికెట్ ఇచ్చినాము, ఓడిపోయినారు. సో అలాంటప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ గా తనకి ఏం చేస్తే బాగుంటది అన్నది పార్టీ నిర్ణయము. మా యొక్క ఉన్నటువంటి ఇందిరా గారు, గతంలో మీరు ఓడిపోయింది కూడా 16,000 ఓట్లతో మాత్రమే. ఇందిరా గారు గతంలో టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాను అడుగుతున్నా. గతంలో ఇయ్యలేదంటారు, ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిరంటారు, ఇదెక్కడేమో. ఇందిరా గారు గతంలో ఓడిపోయింది కూడా 16,000 ఓట్ల పైచిలకు అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకా అధికారంలో ఉన్నారు మీరు. సో అది మీకు సరిపోయేది కాదా? ఇప్పుడు రెండు చెప్తాను మీకు ఇక్కడ. సో ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ అన్నది పెద్ద ఎత్తున జరుగుతుంది. జరుగుతున్నప్పుడు లోకల్ గా 2 సార్లు పోటీ చేసినట్టు మేము సర్వే చేసుకుంటే ఎవరికి ఎడ్జ్ ఉందన్నది తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి టికెట్ ని క్యాండిడేట్ కి ఇవ్వడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండే మీద ఇచ్చినారా? 10 సంవత్సరాల వ్యతిరేకత ఉన్నది, ఎట్లా ఓడిపోయే టికెటే కాబట్టి అని చెప్పేసి ఆ కుటుంబాన్ని బలి పశువులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరు ఓడిపోయే సీట్ ఇచ్చారు, ఎవరు గెలిపించడం కోసం సీట్ ఇచ్చినారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అక్క. మీకు బీసీల పట్ల ఎంత స్థితి ఉంది, మీ పార్టీ బీసీల పట్ల మీకు ఎంత స్థితి అనేది మీరు ఇచ్చిన నామినేట్ కోసం బట్టి తెలుస్తుంది, మీరు ఇచ్చిన క్యాబినెట్ కోసం బట్టి తెలుస్తుంది, మీరు ఇచ్చిన దుబ్బాకలో ఒక జర్నలిస్ట్ భార్య చనిపోయిందని చెప్పేసి, జర్నలిస్ట్ చనిపోయిందని చెప్పేసి వాళ్ళ మంత్రిగా ఉన్న లింగారెడ్డి పోయినారంటే ఆయన భార్యకి టికెట్ ఇచ్చినారు. భార్యకి టికెట్ ఇచ్చిన తర్వాత మరి రెండోసారి ఎందుకు జనరల్ ఎలక్షన్ లో టికెట్ ఇవ్వలే? ఆమెకి ఓడిపోయిన తర్వాత మరి జనరల్ లో ఇచ్చి ఉండాలి కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు? కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు వచ్చిండు ముందుకు? సో కాబట్టి ఇలా మనం చెప్పాలనుకుంటున్నప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ మనం ఈ సమాజం ముందు పెట్టవచ్చు. బట్ అల్టిమేట్ గా రాజకీయ కోణంలో మాట్లాడకుండా సమాజ స్పృహతో ఈ సమాజానికి ఏది ఉపయోగం అనేది ఆలోచిస్తే బాగుంటుంది అని నా యొక్క ఉద్దేశం. ఈ సందర్భంగా పొలిటికల్ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక కోసం ఇది చేయాల్సి వచ్చిందని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ భ్రమ, అంతకుమించి నేను ఇంకేం చెప్పక్కర్లేదు. బాలరాజు గారు మీ వాయిస్ తీసుకుంటే ఒకసారి రవికుమార్ గారు వాయిస్ తీసుకున్న తర్వాత తీసుకోండి. రవికుమార్ గారు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడిన విషయాన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోండి. 2 పార్టీలు కూడా పోటాపోటీగా మేము జూబ్లీ హిల్స్ కు ఏమీ చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అంటుంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అంటుంది. ప్లస్ పైగా నిజంగా ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరు 2 పార్టీలు ఏమైనా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏమైనా చేసి ఉండింటే వీళ్ళు ఆ చేసిన దాన్ని చెప్పుకుంటూ లేదా చేయబోయే దాన్ని చెప్పుకుంటూ ఓట్లకు పోయేవాళ్ళు. ఈ విధంగా ముస్లిం సంతుష్టీకరణ చేసుకుంటూ ఓట్లకు పోయేవాళ్ళు కాదు, ప్రచారానికి పోయేవాళ్ళు కాదు. మేమేమంటున్నామంటే మీరు ఒక రాజకీయంగా ఒక స్ట్రాటజీ మీరు డెవలప్ చేసుకున్నారు. ఆ రాజకీయ స్ట్రాటజీ ఏంటంటే సింపుల్, ఓన్లీ ముస్లిం సంతుష్టీకరణ. పోటీ పడి మరి ఎవరు ఎక్కువగా ముస్లింస్ సంతుష్టీకరణ చేస్తారో అనే ఒక పోటీ పడినట్టు ఉన్నది. అంతా అది ఒక స్పర్ధలాగా ఉన్నది. నేనేమంటున్నా, మీరు అంత పోటీ పడినప్పుడు మరి హిందువులైనటువంటి ఓటర్లు, మెజార్టీలైనటువంటి ఓటర్లు బీసీలు ఉన్నారు అత్యధికంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలా?
అంటే వాళ్ళు ఓటర్లు కాదా, ఈ దేశ ప్రజలు కాదా, మాట్లాడకూడదా? అప్పుడు మేమేమంటున్నాం, రవికుమార్ గారు మీరు అంటే బీసీ హిందూ సంతుష్టీకరణతో మీరు వెళ్తున్నారా? మేము సంతుష్టీకరణ ఎక్కడ అందుకే బీసీ చేసాము? టికెట్ ఇచ్చారు. నేనేమంటున్నా, ఎవరైనా సంతుష్టీకరణ చేసామా? మేము ప్రశ్నిస్తున్నాం అంతే. మీరు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. మీరు ఒక లైన్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ ఓటర్ల మధ్యలో, ఒక థిన్ లైన్. రవి సార్, ఒకటి అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడేటప్పుడైనా అది విమర్శలా లేకపోతే ఇంకోట, ఆ ఎన్నికల స్టంటా, ప్రచారంలో భాగమా, ఎక్కడో ఒక దగ్గర సంక్షేమాలు అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన మాటలు వస్తున్నాయి. కానీ బీజేపీ నేతలు మాట్లాడిన ప్రతిసారి ఈ వర్గానికి ఈ ఇష్యూ తప్ప ఇంకోటి కనిపించట్లేదు. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఆ లైన్ లో వెళ్తున్నారు అనే విమర్శ. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ తప్పు పట్టంగా వాళ్ళు ఆ లైన్ లో వెళ్తున్నారు, వాళ్ళు సంతుష్టి చేయడం కోసం ముందుకెళ్తున్నారు అని చెప్పేసి ఈ లైన్ మాత్రమే ఎందుకు మీరు ఫోకస్ చేస్తున్నారని. ఏమంటున్నానంటే, ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క అంశాన్ని లేవనెత్తి లేదా వాళ్ళ యొక్క కార్యాచరణ ఆ విధంగా ఉన్నప్పుడు మేము ప్రశ్నించినాం. మేము ఎప్పుడు కూడా స్వతహాగా హిందూ ముస్లిం అంశాన్ని మేము లేవనెత్తలే, మేము ప్రశ్నించినాం. ఇప్పుడు చూడండి, సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి పైన దారుణమైన అటాక్ జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భక్తుల పైన లాఠీచార్జ్ జరిగింది. లాఠీచార్జ్ జరిగిన తర్వాత చాలా మంది భక్తులు, అనేక మంది భక్తులు మాట్లాడినారు, ఎంతో ఆవేదన, ఇప్పటికీ కూడా ఆవేదనతో ఉన్నారు. ఆ అంశాన్ని మేము ఏమైనా జూబ్లీహిల్స్ ఎన్నికలు లేవనెత్తినమా? ఎప్పుడైనా ఒక మాట ఆలోచించండి, మేము లేవనెత్తలే. ఇంకో విషయం కూడా చెప్తాను, అయోధ్య రామాలయం కట్టిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సార్లు విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకి సమయం దొరుకుతుంది. ఇప్పుడు రవి గారు ఆ ప్రస్తావన చేయలేదు అంటూనే అవే వస్తున్నాయి. అంటే నేను అడిగే క్వశ్చన్ రాంగ్ అనిపించినా మేబీ అంటే మీరు భావం అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కాదు, వాళ్ళు అవి చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శించినా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ను విమర్శించినా కూడా ముఖ్యంగా ఎక్కడో ఇప్పుడు ముస్లిం ఈక్వేషన్స్ తో వాళ్ళు ఆ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఇస్తున్నారు, అందుకే ఇచ్చారు, ఇవి ఒక ఎత్తు అయితే వాళ్ళు బాకీ కార్డ్ అంటున్నారు, గతంలో మీరు చేసిన పాలన ఏం లేదు కాబట్టి మళ్ళీ 3 ఏళ్ళు మాది ఉంది కాబట్టి మాది అంటున్నారు, ఇవి నడుస్తున్నాయి. బట్ ఆ రెండింటిని మినహాయించి ఓన్లీ ఈ అంశం ఏదైతే ముస్లింకు సంబంధించి, ఎంఐఎంకు సంబంధించి, అభ్యర్థికి సంబంధించి, సో ఆ ఫోకస్డ్ గానే వాళ్ళు వెళ్తున్నారు అనేది బీజేపీ లైన్ ఉంది అని అంటున్నా. కొన్ని సందర్భాల్లో ఎంఐఎం ను గట్టిగా ఎదుర్కొనేది బీజేపీ మాత్రమే అన్నటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, లేదంటే పాత బస్తీ అయిపోతుంది అన్నటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే ఈ లైన్ లోనే ఎందుకున్నారు అంటున్నాం. మీరు వన్ సైడ్ బీజేపీలో చూస్తున్నారు, కానీ ఆ స్పందన బీజేపీ నుంచి ఎప్పుడు వచ్చిందనేది చూస్తలేరు, ఆ టైమింగ్ చూడట్లేదు. అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంకి వచ్చినప్పుడు మేము లేపినాం, అసదుద్దీన్ ఓవైసీ మా గురువు అన్నప్పుడు మేము మాట్లాడినాం, అదే విధంగా గ్రేవ్ యార్డ్ కి స్థలం ఇస్తామన్నప్పుడు మేము మాట్లాడినాం, అదే విధంగా మన సల్మాన్ ఖాన్ ని బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నప్పుడు మేము మాట్లాడినాం. రౌడీ షీట్ అది కేటీఆర్ పెట్టిండండి, రౌడీ షీట్ కేటీఆర్ హయాంలోనే పెట్టిరు, కేటీఆర్ పెట్టించిండు. పోక్సో కేసు కూడా కేటీఆర్ పెట్టించిండు, ఆయనే పెట్టించి ఆయన పార్టీలో స్వాగతిస్తే దాన్ని ఏమంటారు, ఏం మాట్లాడతారు? ఒకటి. ఇంకోటి, మాజీ ఆయన ఎంపీ అజరుద్దీన్ అనే అతను మాజీ ఎంపీ, లోక్సభకి ఆయన ఏదో నామినేట్ చేసిన ఎంపీ కూడా కాదు, ఆయన పైన సిబిఐ కేసు కూడా ఉన్నది, కేసులో విచారణ కూడా జరుగుతున్నది. ఇట్లాంటి వ్యక్తిని మీరు కేవలము అంటే దేనికోసం, సంతుష్టీకరణ కోసం, ఓట్ల కోసం. నాకు ఒక విషయం చూడండి, ఇప్పుడు మనం అందరం చదువుకున్న వాళ్ళం అండి, చదువుకున్న వాళ్ళము, నేను బీజేపీలో ఉండొచ్చు, స్టిల్ నేను చదువుకున్న వాడిని, దేశం డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి, ప్రజలందరూ కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకునేవాడిని. తర్వాత ఇవన్నీ హిందూ ముస్లిం అవన్నీ తర్వాత నెక్స్ట్. కానీ మీరు ఏం ముందు పెడుతున్నారు? ఇదే అంశాన్ని ముందు పెడుతున్నారు కదా. నా లైన్ ఒకటేనండి, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ కేవలము ఒక 200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు. నేను బోరబండకి నేను పనిచేస్తున్నాను. 3000 పైచిలుకు అని చెప్పినట్టున్నారు కదా, అది కాదా? చెప్పండి, రమ్మని చెప్పండి, లిస్ట్ ఇస్తాం రండి. బాలరాజు గారు మీరు నోట్ చేసుకోండి, ఆ టైం కు మాట్లాడతారు. రాయదుర్గం సంబంధించి ప్లీజ్ నోట్ చేసుకోండి, మీరు విభేదించే అంశాన్ని దయచేసి మీరు నోట్ చేసుకోండి, ఎవరి సమయం వాళ్ళకు ఉంటది, ప్లీజ్ సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటది. రవికుమార్ కేవలం 200 ఇచ్చారంటున్నారు. డెవలప్మెంట్ పైన సంక్షేమం తీసుకుంటా, బాలరాజు గారు మీ వాయిస్ తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకుంటా, ప్లీజ్ చెప్పండి. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయాలి? బోరబండలో సత్యనారాయణ బస్తీ అని ఒకటి ఉంటదండి, ఆ బస్తీ దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కట్టినారు. అక్కడ మొత్తం అందులో ఉన్న ఫ్లాట్ 200, ఆ 200 ఫ్లాట్ అంటే 200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. జూబ్లీహిల్స్ మొత్తం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనాభా 4,25,000 ఓటర్లు లెక్కేసుకున్నాం. దాంట్లో వీళ్ళు కట్టిన ఇల్లు 200 ఇల్లు. అందులో సగం పైగా వాళ్ళ అనుచరులకి, వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకున్నారు.
మిగతా ఎవరికి కూడా ఆ ఇల్లు అంటే నిజంగా లబ్ధిదారులు ఎవరుతుందో వాళ్ళకి ఇవ్వలేదు. అదే బస్తీలో పక్కనే రండి, నా ఎంబడి రండి, బోరబండకి రండి. ఇప్పుడు మరి ఇందిరాక కూడా అక్కడే పనిచేస్తున్నట్టు ఉంది బోరబండలో, నేను తీసుకెళ్లి మీకు చూపిస్తా. 3000 ఇల్లు ఎక్కడ కట్టారో ఒక్కసారి నాకు చూపించమని బాలరాజ్ యాదవ్ గారు నేను కోరుకుంటున్నా. మీ లిస్ట్ లో పేపర్లలో ఉండొచ్చు 3000 ఇల్లు ఇచ్చినట్లుగా, కానీ ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్లిపోయారో వాళ్ళ లెక్క మీరు ఇక్కడ కలుపుతున్నట్టున్నారు. ఇక్కడ నుంచి మీరు కొల్లూరులో వాళ్ళు 10 ఏళ్ళు అన్నమాట నిలబెట్టుకోలేదు, అనుకున్నంత డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర లేదు. కాంగ్రెస్ రెండో పాయింట్ చెప్తా. ఏమండి, మీ ఎమ్మెల్యే ఇప్పుడు చనిపోయిన ఎమ్మెల్యే హయాంలో ఎంతమంది పైన అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసిండో నేను కూడా లిస్ట్ ఇస్తాను. మీకు ఏ డివిజన్ ప్రకారం కావాలంటే ఆ డివిజన్ ప్రకారం నేను లిస్ట్ ఇస్తాను. బోరబండ, షేక్పేట్, ఎర్రగడ్డ, రహమాన్ నగర్, వెంగళరావు నగర్, ఇవన్నీ 7 డివిజన్లలో ఎంతమంది పైన మీ సొంత పార్టీ వాళ్ళ పైన పేర్లు ఇస్తాను. మీ సొంత పార్టీ కార్యకర్తల పైన ఆయన కేసులు పెట్టించి వాళ్ళని సతాయించింది, అది కూడా లిస్ట్ ఇస్తాను. మీ సొంత పార్టీ కార్యకర్తల ఇండ్ల పైన దాడి చేసింది కూడా మీకు తెలుసు, పెద్దగా వార్తల్లో అన్ని ఛానల్లో వచ్చింది, అది కూడా మీకు తెలుసు. అరే ఇంత దారుణంగా ఎన్ని ఇండ్లు కబ్జా చేసిండు, మీ రౌడీల ద్వారా ఎన్ని ఇండ్లు కబ్జా చేసిండు అది కూడా లిస్ట్ ఇస్తా. మీ రౌడీల ద్వారా ఎంతమందిని గాయపరిచి ఎంతమందిని హాస్పిటల్లో పాలు చేసిండు అది కూడా లిస్ట్ ఇస్తా. ఇంకో విషయం కూడా చెప్తానండి, మీ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఎంతమంది యువత గంజాయి బారిన పడ్డారు, గంజాయి అలవాటు అది కూడా ఇస్తా. మీరు చేసింది కేవలం మిమ్మల్ని గెలిపిస్తే హయాలో కేవలం ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ తప్పితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ తప్పితే ఏది కూడా మీరు చేయాలి. బీజేపీ కూడా ఏం చేసింది చెప్తా. బీజేపీ పార్టీ ఈ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి 8 ప్రాథమిక పాఠశాలలు, 4 ఉన్నత పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయండి. పాఠశాలలో పిఎం శ్రీ కింద నిధులు ఇచ్చి అక్కడ ఆ స్కూల్లో కావాల్సినటువంటి వసతులు, ఫర్నిచర్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ కావచ్చు, బోర్డు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కోసం బోర్డు కావచ్చు, ఇవన్నీ కల్పించడం. ఇది విద్య కోసం. అంతేకాకుండా వైద్యం కోసం మేము ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటది, దానికి ఆనుకొని ఈఎస్ఐ ఆసుపత్రి ఉంటది. ఈ 2 ఆసుపత్రులు కొన్ని 100 కోట్లు పెట్టి డెవలప్ చేసినాం. సో దట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి పోకుండా దగ్గరలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రికి పోయే అవకాశం కల్పించాం. అది మెడికల్ కాలేజ్ దాన్ని రూపాంతరం చేసినాం. అంతేకాకుండా ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా మేము డెవలప్ చేసాం. ఇంకోటి ఏదైతే ఇక్కడ ఇదే జూబ్లీహిల్స్ లో ఏదైతే మన ఈ పార్కులు ఉన్నాయో, ఈ అన్ని పార్కుల్లో కిషన్ రెడ్డి గారు తన సొంత నిధులతో అన్ని పార్కుల్లో కావాల్సినటువంటి వస్తువులు, అది ఓపెన్ జిమ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా డెవలప్ చేసిండు. ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో ఆ కమ్యూనిటీ హాల్స్ కి కావాల్సిన డెవలప్మెంట్ వర్క్స్, ఒక ఫ్లోర్ వేసుకోవడమో లేదా బోర్డులు వేసుకోవడం, అన్ని పనులను కూడా చేయించడం. ఏమండి, బీజేపీ చేసిన పనులు ప్రతి ఒక్కటి నేను లైన్ గా చెప్పగలుగుతాను. మీరు చేసిన పని ఒకే ఒక్కటి, అది కూడా కేవలం 200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంటే వాళ్ళు 10 ఏళ్లలో చేయలేదు, వీళ్ళు 2 ఏళ్లలో ఏమీ చేయలేదు జూబ్లీహిల్స్ కి. ఈ 2 ఏళ్లలో నడుస్తుంది కూడా ఒక్క 30 సెకండ్స్ లో చెప్తాను. 2 ఏళ్లలో వీళ్ళు అసలు జూబ్లీహిల్స్ వైపు చూడలేదు, దగ్గర కూడా రాలేదు. కేవలం ఎలక్షన్స్ వస్తాయి, బాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ వస్తాయని తెలిసి మంత్రి వివేక్ గారిని దీనికి ఇన్ఛార్జ్ చేసి ఎక్కడైతే రోడ్లు బాగాలేవో రోడ్లన్నీ చెక్ చేసి పైన రోడ్లు వేసినాం. మేమేం చెప్పినామంటే రోడ్లు పైన వేయడం కాదు, డ్రైనేజ్ లైన్లు వేయాలి. డ్రైనేజ్ లైన్లు వేసి మీరు రోడ్లు వేస్తే బాగుంటది, ఆ రోడ్డు బాగుంటది, మాకు కొంచెం ఎక్కువ కాలం మనీ అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా తుగ్లక్ పాలన లాగా, తుగ్లక్ వ్యవహారం లాగా వ్యవహరిస్తూ ఆ పైన రోడ్లు వేసేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ప్రజలకు ఇబ్బంది తప్పితే శాశ్వత పరిష్కారం దొరకదు. ఎన్నో వందల కోట్లు ఇక్కడ అవినీతి జరిగింది బీఆర్ఎస్ హయాంలో. ఆ అవినీతిని కూడా బయట తీయాలని చెప్పి తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా. ముందు బీఆర్ఎస్ ఎక్కువ విమర్శించినట్టున్నారు కదా. ఇప్పుడు మేడం, ఇంతకుముందు రవికుమార్ గారు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు ఏందని అంటారు కదా, మీకు పీడిఎఫ్ ఫైల్ పెడితే సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 5946, రెహానా బేగం, మొబైల్ నెంబర్ 901028. పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంబంధించినటువంటి లిస్ట్ పంపిస్తున్న పిఎస్సి రవికుమార్ గారు ఆగండి, మీరు మాట్లాడలే. పిఎస్సి కేటగిరీలో 24 ఇచ్చినాము. ఎస్సీ కేటగిరీలు ఎన్ని ఇచ్చినో చెప్పండి చెప్తాను, బీసీ కేటగిరీలు ఎన్ని ఇచ్చినో చెప్తాను. లిస్ట్ మొత్తం మా దగ్గర ఉంది. మేము ప్రచారాలు తిరుగుతున్నాము, మేము తిరిగినాము 13 సార్లు. మా ఎమ్మెల్యేకి అక్కడ పనిచేసిర్రు. ఊకనే మాట్లాడితే ఎట్లా? ఓకే, మీరు చేయలేరు, మీరు చేయలేకపోయారు, ఎందుకంటే ఇది ఏం లేదు పాత్ర. బీజేపీ పాత్ర ఏముంది? మీరు మమ్మల్ని విమర్శించి తప్ప బీజేపీ పాత్ర ఏం లేదు. మీరు 3వ లైన్ ఆల్రెడీ సైడ్ లైన్ అయిపోయారు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానం పోతుంది. మీకు దీపక్ రెడ్డి గారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. మీరు టికెట్ వేసినట్టు లేట్ గా అయిపోయా.
మీకు అంతా ఎందుకు మాట్లాడుతావు బీఆర్ఎస్ మీద? బీఆర్ఎస్ మీరు ఏమైనా వర్గాల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన వైషమ్యాలు సృష్టించారు కానీ మీ పాత్ర. కిషన్ రెడ్డి గారు ఎంపీగా పనిచేస్తా ఉన్నారు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఏం తెచ్చిడో స్పెషల్ గా చెప్పు, హైదరాబాద్ చెప్పు, తెలంగాణ చెప్పు. గై చెప్పరు ఏ మైనార్టీలు హిందువులు మీరు ఆనా మేము కాదని బొట్టు పెట్టుకోలే, మేము హిందువు కాదా? మేము మాకు హిందువు మీ పూజలు పోవా? మా ఇంద్రక్క పోదా? నేను పోనా? ఒక్కరే పోతాం హిందువుగా. ఇక కిషన్ రెడ్డి హిందూ, బండి సంజయ్ హిందూ, మీ హిందువులం కాదు. మా తలసాని శ్రీనివాస్ గారు హిందూ కాదు, మీ హిందువులం కాదు. మా శ్రీనివాస్ గౌడ్ హిందూ కాదు, మీ హిందూ కాదు. ఎందుకు మాట్లాడతారు మీరు? అది కాదు మీరు మాట్లాడాల్సింది. బాలరాజు గారు అంటే బీజేపీ ఏం చేసింది జూబ్లీహిల్స్ కి అన్నటువంటి ఏం చేయాలి? సున్నా కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం తీసుకొచ్చింది లేదు. కేంద్రీయ విద్యా సంస్థలు తెచ్చింది లేదు, నవోదయ విశ్వవిద్యాలయం తెచ్చింది లేదు. 157 మెడికల్ కాలేజీలు దేశానికి మొత్తం ఇస్తే, భారతదేశంలో ఇస్తే ఒక్క కాలేజీ రాలే. ఎందుకు మాట్లాడతారు మీరు? మెడికల్ కాలేజీలు ఇవ్వలే, నవోదయ విద్యాలయాలు ఇవ్వలే, గురుకుల పాఠశాలలు ఇవ్వలేరు, మీరు ఏ కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేరు. ఆ కనీసం హోదా ఇస్తారు కాళేశ్వరానికి సంబంధించి, అది కూడా ఇవ్వలేకపోయారు. ఆ మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలే, ఏం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే. ఏది మీరు ఇచ్చింది? పసుపు బోర్డు ఇచ్చారు. ఆ పసుపు బోర్డు కూడా ఆడుందో వాళ్ళకు తెలుస్తుంది. మేడం నేను ఏమంటే మేడం జ్యోత్స్న గారు, ఇలా గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చినారు, ఏమి కేటాయించారో చెప్పండి. ఇలా బీబీ నగర్ లో ఎయిమ్స్ అని పెట్టారు, దానికి ఏమి నిధులు కేటాయించారో చెప్పండి. ఇవన్నీ ఏం చెప్పకుండా ఒకనే ఆ పార్టీ అట్లా ఈ పార్టీ అట్లా, కులాల మధ్యన, మతాల మధ్యన, మైనార్టీల ఓట్లు మీకు అవసరం. మీరు అంటారు మాకే వస్తారు, నువ్వు అంటున్నారు ఓట్లు మేము తెచ్చినాం, త్రిపుల్ తలాక్ తెచ్చినాం, మాకే ఓట్లు వేస్తారు అంటే మీరు దాన్ని కూడా రాజకీయ కోసం తెచ్చారా మీరు? అది కాదు కదా మేడం. జ్యోత్స్న గారు బీఆర్ఎస్ పార్టీగా మీరు చెప్పారు 10 ఏళ్లుగా పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, అన్నార్థుల కోసం, అనాథల కోసం. బాలరాజు గారు ఓకే, ఇప్పుడు 10 ఏళ్లలో మీరు అంత అనుకున్నంత డెవలప్మెంట్ ఏం లేదు, దానికి పెచ్చు అవినీతి ఉంది, సో మీకు ఓటు వెయ్యరు అని రవికుమార్ గారు అన్నారు. అండ్ ఇందిరా గారు కూడా ఈ 2 ఏళ్ల పాలన కావచ్చు, గత మీ పాలనతో విసుగయ్యేస్తారు, ఆ సెంటిమెంట్ కూడా వర్క్ అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఏమి లేదు మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగిస్తుంది. రకరకాల స్టంట్లు మేడం. ఏం చేసే అధికారం ఉంది వాళ్ళ దగ్గర, ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, పేపర్లో చూస్తా ఉన్నారు. మంత్రులు దగ్గరికి పోతే మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఎంత కష్టపడుతుండో పాపం, జూపల్లి గారు ఎంత కష్టపడుతున్నారు, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు మస్తు కష్టపడుతున్నారు, మా చరణ్ కౌశిక్, మా ఇందిరా శోభక్క మస్తు కష్టపడుతున్నారు. కానీ జనాల నుంచి రెస్పాన్స్ రావట్లేదు, తలపడిపోతుంది. మేము పోతే నిన్న ముసలమ్మలు అంటారు, మా పద్మారావు గౌడు, నేను, మా శివప్రసాద్ పటేల్ ముగ్గురం పోతే ఎంత గొప్పగా రెస్పాన్స్ అండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కారుకే ఓటేస్తాం అని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. రాష్ట్రంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది భవిష్యత్తులో. కాబట్టి ఇవన్నీ ప్రజలు మాకు ఇచ్చేటువంటి ఆశీర్వచనాలు మేడం. ఈ ఓర్వలేక బీజేపీ ఆయన ఓట్లేవు, పాటలు ఆయనకు 10,000 వస్తాయి, 5,000 వస్తాయి, ఆయన స్థానం ఏదో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ మా మధ్యనే పోటీ జరుగుతుంది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు మేడం. భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం చూస్తున్నాం, గతంలో ఏం చేసినామో చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం మోసం చేసిందో బాలరాజు గారు ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు 3 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఉంది, ఏమైనా పని చేయాలనుకున్నా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది, ఏమైనా కేటాయించాలన్నా ఏమైనా కూడా సర్కార్ చేతుల్లో ఉంటది. ప్రజలు అట్లా ఆలోచించారా? ఎట్లా ఆలోచిస్తారు? 20 నెలలుగా చేయడానికి రేపు చేస్తాడు. ఇప్పుడు ఏమంటారు కదా, కూట రాయని ఏటి రాయది అని కూట రాయి తీస్తాడు. 20 నెలలు తెలిసిపోయా. ఈ అన్న ఉడికిందంటే ఒక గింజ చూడాలా మేడం, ఒక మెతుకు చూసి సరిపోతే అన్న ఉడికిందా లేదనేది. 22 నెలలు ఏం చేసిర్రు? పింఛన్లు ఇచ్చిరా, డబ్బులు ఇందిరామ్మ ఇండ్లు అన్నారు, ఇచ్చిర్రారు. మన ఏదో ఎలక్షన్ సమయం కాబట్టి జీవో ఇస్తున్నాం, హైదరాబాద్ లో కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పేసి జీవో ఇచ్చారు. హైదరాబాద్ ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదమైన ఎలక్షన్ల కోసమే, మైనార్టీల ఓట్ల కోసమే, డబ్బులు ఇందిరామ్మ ఇండ్లు అయినా ఓట్ల కోసమే, రేపు పింఛన్ ఇస్తామన్నా ఇస్తాననేది కూడా ఓట్ల కోసమే. ఎన్ని ఓట్ల కోసమే మేడం, ఏం చేసింది లేదు. వీళ్ళు ఎందుకు ప్రేమ కలగా నీకు ఇస్తాను, అజారుద్దీన్ ముందర ఇవ్వచ్చుగా మంత్రి పదవి. మేము 22 నెలలు అడుగుతున్నాం, మైనార్టీలకు ఎందుకు ఇవ్వలేదు, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు, గొల్ల కుర్మలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు, అదేవిధంగా లంబాడీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని మేము అడుగుతాను. ఒకటి చేరికి ముద్రాలకు ఇవ్వాలంటే ఒకటి చేరికి మన ఇచ్చిర్రు మేడం. బీసీల పట్ల వీళ్ళకి ప్రేమ లేదు, పేదల పట్ల వీళ్ళకి ప్రేమ లేదు, జూబ్లీహిల్స్ పట్ల ప్రేమ లేదు, ఎవరి పట్ల ప్రేమ లేదు. అంటే బాలరాజు గారు బీసీల పట్ల ప్రేమ ఉంది కాబట్టి బీసీని అభ్యర్థిగా పెట్టాం కాంగ్రెస్ వేదిక ద్వారా. ఎందుకు ఇవ్వరు మేడం? మా బీసీలకు ఎమ్మెల్సీ, బీసీలకు మస్తు అక్క అంటుంది, ఎమ్మెల్సీ ఎందుకు ఏం కొట్లాడుతుంది? మీకు ఇస్తుర్రా? నామినేట్ పోస్ట్ ఇచ్చిర్రా? ఎన్ని ఇచ్చారు నామినేట్ పోస్టులు? 150 పోస్టులు వేసిర్రు.
బాలరాజు గారు ఇందిరా గారు మాట్లాడండి. తమ్ముడు ఇద్దరు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అని చాలా విషయాల్లో వాళ్ళు మాట్లాడే మాటల్లో మనకి క్లారిటీ దొరికింది. ఏ పాయింట్ లో అండి? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పూర్తిగా వంతా పాడి వాళ్ళతోనే ఉన్నదన్నది జగమెరిగిన సత్యం. ఇవాళ మాట్లాడినంత మాత్రం అది ఎవరు బిలీవ్ చేసే పరిస్థితి లేదు. మొన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు, ఏమని, ఎలక్షన్ తర్వాత డిసెంబర్ లో ఏం జరుగుతుందో మీరు చూస్తారు అని చెప్పేసి మాట్లాడినారు. ఏ ధీమాతో మాట్లాడినారు? ఎవరిని అండ చూసుకొని మాట్లాడినారు? రాజగోపాల్ రెడ్డి దగ్గర పార్టీ ఉందా? రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఏమైనా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నారు. మేము అధికారంలో రెండు కూడా కూడబలుక్కొనే మా ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పేసి పదే పదే స్టేట్మెంట్ చేస్తున్నారు. మొన్న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా దీనిలో భాగంగానే చూడాలి. అందుకనే రెండు ఒకే తానుముక్కలు అని చెప్పేది అందుకే మేము. అయితే ఇక్కడ ఒకటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వచ్చిన 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి, అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే బస్త పాష్ ఏరియా అని మనం అనుకుంటాం, కానీ స్లమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. సో ఆ స్లమ్స్ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి. ఒక ఇంట్లో మినిమం నెలకి 4,500 నుంచి 5,000 రూపాయలు లబ్ధి పొందుతున్నారు. అది ఎలానో చెప్తా మీకు నేను. ఇవాళ మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ మనం తీసుకున్నట్లయితే ఆ ఏరియాలో 200 యూనిట్స్ పవర్ జీరో బిల్ కి సంబంధించి దాదాపు 26,000 కుటుంబాలకి నేరుగా అది చేరుతుంది. 26,000 కుటుంబాలకి. రెండోది 500 రూపాయల సిలిండర్ అనేది ఒక 20,000 కుటుంబాలకి అది చేరుతున్నది. అట్లాగే ఇవాళ ఆ ఏరియాలో కొత్త రేషన్ కార్డ్స్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ప్రామాణికమైన నా రైట్ అయినటువంటి ఆరోగ్య భద్రతా కార్డు వాళ్ళు ఇవ్వాలి. కానీ ఇవాళ నా వల్ల మేము వచ్చిన తర్వాత రీసెంట్ గా ఇప్పటి వరకు ఒక 8,500 మందిని సభ్యులుగా దాంట్లో కొత్త వాళ్ళని మేము యాడ్ చేస్తున్నాం. ఇది కంటిన్యూటీ ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. సో ఇవాళ ఆ ఏరియాలో డ్రైనేజ్ ఎక్కడ చూసినా ఆగమైన పరిస్థితిలో డ్రైనేజ్ ఉంది. దానికి సంబంధించి దాదాపు వర్క్ శాంక్షన్ అనేది చేస్తున్నాము. ప్రాసెస్ అనేది ఇందిరా గారు అంటే ఇన్ని రోజులు జూబ్లీ హిల్స్ ను పట్టించుకోకుండా ఉప ఎన్నిక వస్తుంది అనగానే ఒక ఇన్ఛార్జిని పెట్టి ఇప్పటికిప్పుడు అంటే ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి, నేతలు తిరుగుతున్నారు కాబట్టి పైన పనులు కూడా చేయిస్తున్నారు అని చెప్పేసి ఇంతకుముందు రవికుమార్ గారు. నేనేమంటానంటే ఏది కూడా సంక్షేమము అభివృద్ధి అనేది కంటిన్యూటీ ప్రాసెస్ అది జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ సందర్భంలో ఇవన్నీ మనం ఆ ఒక్క నియోజకం గురించి మాట్లాడుతున్నాం. ఇది అనేది జరుగుతూనే ఉన్నటువంటిది. ఇవాళ కొత్తగా ఇవాళ వచ్చి మేమేమంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ ఏరియాలో మేము కొత్త జీవోలో లేదంటే కొత్త డెవలప్మెంట్ యాంగిల్లో మేము పనులు చేయలే. అక్కడ అట్లా చేసే ఎలక్షన్ కోడ్ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఇవన్నీ కూడా ముందు జరిగినటువంటి ప్రాసెస్ లోనే. నన్ను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 22 మంత్స్ లో వీళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సర్దుకోవడానికే సరిపోతుంది రోజంతా. అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మంచి లైన్ లో క్రమశిక్షణతో ఒక మూవ్ ఆన్ అవుతున్నప్పుడు మనం దానిని డెవలప్మెంట్ యాంగిల్ లో తీసుకోవాలి. హైదరాబాద్ అనేది ఒక ఐకానిక్ గా ఇవాళ ప్రపంచ దేశాలు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటాయి. దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ఇవాళ వెళ్ళి ఒక స్లమ్ ఏరియాలో ఎవరైనా విదేశీయులు వచ్చి తిరిగినప్పుడు కనీసం ఇంత దారుణంగా ఉంటుందా హైదరాబాద్ అనేది ఒక మెసేజ్ వెళ్తే అది ఎంత రాంగ్ మెసేజ్ ఆలోచించండి. కాబట్టి ఇవాళ ఇంత డెవలప్ అవుతుందని చెప్తున్నా కూడా మనం ఒక ఇల్లు ఇవ్వలేదని, వాళ్ళకి నీళ్లు లేవని, పిల్లలకు టాయిలెట్లు లేవని ఇవన్నీ మాట్లాడుకునే పరిస్థితి ఉన్నది ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటారు డెవలప్మెంట్ యాంగిల్ లో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా చేయాల్సిందే, కంటిన్యూటీ జరగాల్సిందే. అల్టిమేట్ గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సామాజిక స్పృహతోటి ఇవాళ ప్రజల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఇంకొకటి మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇది సరి అయినది కాదు. అల్టిమేట్ గా బీసీ నాయకుడు, లోకల్ నాయకుడు ఇవాళ మేము టికెట్ ఇచ్చినాము. 100% కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెద్ద ఎత్తున వస్తుంది. నిన్న నేను రాత్రి వరకు చాలా ఏరియాస్ చాలా తిరిగేసి ఉన్నాను. రాత్రి వరకు కూడా నేను డే అంతా అటువైపే ఉన్నాము. కానీ చాలా అంటే చాలా ఒక వీడో పింఛన్ అండి, అమ్మాయి భర్త చనిపోవడానికి వీడో పింఛన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయా?
మేడం 6 నుంచి తిరుగుతున్నాను, నాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి అడుగుతున్నా అమ్మాయి. అంటే మీరు రవి గారు చేసుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ ఒక నిమిషం ఖచ్చితంగా తీసుకుంటా ఎండింగ్ లో. ఇందిరా గారు మళ్ళీ టైం అయిపోద్ది, ప్లీజ్ చెప్పండి. ఒకటే నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్నది. అది 2 విషయాలు ఇందిరాక్క గారిని అడదాం అనుకుంటున్నా. డ్రైనేజ్ సమస్య ఉన్నదని చెప్పేసి ఇందిరాక్క గారు మాట్లాడుతూనే ఉన్నారు ఆవిడ. నేను అదే విషయం చెప్పా. మీరు డ్రైనేజ్ సమస్య తీర్చకుండా పైన రోడ్లు వేస్తే దాన్ని తుగ్లక్ నిర్ణయం అంటారు. ఆ తుగ్లక్ నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి చెప్తున్నా. ఏదో ఓట్లు పడతాయని చెప్పేసి ఫటాఫట రోడ్లు అసలు ఏం చూడకుండా రోడ్లు ఇష్టం వచ్చినట్టు తవ్వేసి రావడానికి పోవడానికి అది లేకుండా రోడ్ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి. పైన రోడ్డు తవ్వేసారు. ఆ రోడ్ డ్రైనేజ్ ఎవరు వేస్తారు? డ్రైనేజ్ లేకుండా మరి సమస్య ఎట్లా తీరుతుంది? మీరు చెప్పిన సమస్య ఒకటి. రెండోది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఎస్, ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంతో మంది పేదవాళ్ళు వైద్యం కోసం ఆసుపత్రులకు పోతే ఆరోగ్యశ్రీ అందుతలేదు. మరి ఆరోగ్యశ్రీ అందాలని చెప్పేసి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇస్తలేరు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనేమో అసలు వైద్యం అందదు. మరి దాని గురించి ఎవరు ఎడ్యుకేట్ చేస్తాం? మేము ఎడ్యుకేట్ చేస్తాం. మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి? ఒకటి విద్య కోసం అండి. విద్య కోసం నిన్న చర్చలో ఉన్నాం నేను ఇందిరాక. ఒక విద్యార్థి ఫోన్ చేసినాడు, అన్న మాకు విద్యకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇస్తలేరు, మా కాలేజీలు బంద్ అయిపోయినాయి. కొన్ని కాలేజీలు బంద్ అయిపోయినాయి, కొన్ని కాలేజీలు మూసేసుకున్నారు, కొన్ని కాలేజీలు ఏమో ఇటువంటి అన్ని కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. అని ఎక్కడ ఇదన్నీ ఎడ్యుకేట్ చేస్తే మాకు ఓటు బాలరాజు గారు ఇప్పుడు మీరు ఇచ్చే పెన్షన్ వాళ్ళు ఇచ్చినా కూడా పెన్షన్లు యాడ్ అవ్వడం అనేది ఉంటుంది చూడండి. ఆ విషయంలో మీరు కూడా తాత్సారం బాగానే చేశారు. చాలా ఏండ్లు పెన్షన్లోకి వాళ్ళ పేర్లు నమోదు కానటువంటి పరిస్థితి, వాళ్ళు పెద్ద ఎత్తున అసంతృప్తిలోనే ఉండే. ఈవెన్ రేషన్ కార్డులకు సంబంధించి కూడా అసంతృప్తిలోనే ఉండే. సో మీరు ఇచ్చినంతే వాళ్ళు ఇస్తున్నారు. 4,000 చెప్పినంత ఇవ్వకపోయినా కూడా మీరు కొత్త పెన్షన్లు యాడ్ అయ్యేటివి ఎప్పటికప్పుడు. రేపటి రోజున 60 ఏళ్ళు వస్తున్నాయంటే వెంటనే జత యాడ్ అయిపోవాలి. ఇంత టెక్నాలజీ పెరుగుతోంది, ఇంత అవుతుంది. అప్పుడు చిత్తశుద్ధి ఏమున్నట్టు, ఏమి ఇద్దాం అనుకుంటున్నట్టు? ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండడానికి కారణం ఈ రోజు ఎలక్షన్ లో నామినేషన్ చేశారు చూడండి. RRR బాధితులు వచ్చి నామినేషన్ వేశారు, నిరుద్యోగులు వచ్చి నామినేషన్ వేశారు. ఫార్మాసిటీ సంబంధించి మీరైతే ఇబ్రహీంపట్నంలో మేము 13,000 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ సేకరిస్తే దాని మీద రాజకీయం చేసినారు, వాళ్ళకి ఇస్తానన్నారు. ఆ ఫార్మాసిటీ బాధితులు వచ్చి వేసినారు, అదే లగిచర్ల బాధితులు వచ్చి వేసినారు. అంటే అసంతృప్తి, తీవ్రమైన అసంతృప్తి ప్రభుత్వ పాలన పైన ఉంది అని మీరు అంటున్నారు. 100% కాంగ్రెస్ సమయం అయిపోతుంది కాబట్టి రవికుమార్ గారు తీసుకోలేను. ఇందిరా గారు ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే ఒకవేళ అంటే వాళ్ళని గెలిపిస్తే గనక మేము మాట్లాడగలుగుతాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల టైంలో అవి ఏవైతే చెయ్యలేదో ఇప్పుడు ఒక మేల్కొలుపులా ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ కు ఓటేయాలి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ఓడగొట్టాలి. అది బీఆర్ఎస్ ఓటేయాలనేది ఒకటైతే, కాంగ్రెస్ ఓడగొట్టాలనేది వాళ్ళ లైన్. ఒక లైన్ లో మీరు సంక్షేమ పథకాలు అమలైతాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా వాళ్ళు అడిగినటువంటి వాళ్ళందరికీ ఫండ్స్ ఇస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్ లో బీజేపీ ఎంపీలు అయినా వాళ్ళే ఉన్నారు. మా ప్రాతినిధ్యం అనేది లేదు. ముఖ్యమంత్రి గారు ఒక్కరే మా ప్రాతినిధ్యంలో ఉన్నారు. ఇవాళ ఆ ఎమ్మెల్యేగా తనకి అవకాశం ఉంటుంది. ప్రజలకి డెవలప్మెంట్ యాంగిల్ లో ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జూబ్లీ హిల్స్ లో చేసినట్లయితే దట్ క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ జూబ్లీ హిల్స్ ఓటర్స్ కదా. అట్లాంటప్పుడు ఆటోమేటిక్ గా చూద్దాం రేపటి రోజున జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎవరి వైపు ఉంటారని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం ఎక్సైడ్ కూడా అయిపోయింది, 1 minute ఎక్కువ కూడా అయిపోయింది. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇందిరా గారు థ్యాంక్ యూ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. బాలరాజు గారు అండ్ రవికుమార్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.